తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలీస్ స్టేషన్లో విధులకు ఆటంకం కలిగించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనతో పాటు మరో 20 మందికి పైగా కేసులు నమోదు చేశారు. దీనిపై భగ్గుమంటోంది గులాబీ పార్టీ. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ ఆరోపిస్తోంది. కారు పార్టీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు అధికార పార్టీ నాయకులు, మంత్రులు. క్షణక్షణం టెన్షన్ ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. కార్యకర్తలు, నేతల నినాదాల మధ్య హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ స్టేషన్లో విధులకు ఆటంకం కలిగించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో భాగంగా కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు కొండాపూర్లోని ఆయన నివాసానికి వచ్చారు కాకీలో. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు పాడి కౌశిక్ నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి సహా మరికొందరు ఇందులో ఉన్నారు. ఈ సమయంలోనే కౌశిక్ నివాసానికి వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు. వారిని తరలించేందుకు పోలీసులు యత్నించగా వాళ్ల వాహనాన్ని అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భారీగా తరలి వచ్చిన పోలీసులు గులాబీ నేతల్ని పక్కకు తప్పించి కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు BNS 57 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హరీష్ రావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఇతర బీఆర్ఎస్ నేతల్ని కలిసేందుకు గచ్చిబౌలి పిఎస్ కు వచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఆమెతో పాటు పెద్ద ఎత్తున గులాబీ కేడర్ పోలీస్ స్టేషన్ వద్దకు రావడంతో గచ్చిబౌలి ఠాణా ముందు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా అరెస్ట్ చేసిన వారిని, అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కవిత. 5 తర్వాత కోర్టులు మూసేసిన తర్వాత మా శాసనసభ్యుల్ని మరి కంపల్సరీ డిటెన్షన్ లో పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి వారిని చూడడానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, హరీష్ అన్నన్ కావచ్చు, మరి ఇంకా చాలా మంది శాసనసభ్యులు, వివేక్ అన్న గారు, అట్లానే మా సంజయ్, అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం. మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని కల్పించేటట్టుగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది తెలంగాణలో. ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారి పైన పెడుతున్నటువంటి అనవసర కేసులు, అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మొత్తం ఎపిసోడ్ లో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిజానికి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు బుధవారం బంజారాహిల్స్ పిఎస్ కు వచ్చారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ సమయంలోనే సీఐ బయటకు వెళ్తున్నారు. అయితే తన ఫిర్యాదు స్వీకరించిన అనంతరమే వెళ్లాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. కానీ అర్జెంట్ పని ఉండడంతో వెంటనే వెళ్లాల్సి ఉందని బదులిచ్చారు సీఐ. దీనిపై ఆగ్రహించారు ఎమ్మెల్యే పాడి. దీంతో సీఐ వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. చివరకు సీఐ రాఘవేంద్ర వెనక్కు వచ్చి ఎమ్మెల్యే వద్ద ఫిర్యాదు పత్రం తీసుకున్నారు. తన విధులకు ఆటంకం కలిగించారని ఆయన ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. This is the act of assembly. If MLA is coming to assembly, excuse me, excuse me, నువ్వు లేకపోతే కానీ నువ్వు ఉన్నావు, నువ్వు లేకపోతే కాదు, మీరున్నారు, నేను వచ్చాక పోడేది రూల్ చూపించాలా? ఇది కాస్త చినికి గాలివానగా మారడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతల అరెస్టులను ఖండించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకొని దుర్వినియోగం చేసుకుంటున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్. కాసులు మీకు, కేసులు మాకు అంటూ సెటర్లు వేశారు కేటీఆర్. అరెస్ట్ చేసిన కారు పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రజల పక్షాన పోరాడుతున్న గులాబీ పార్టీ నేతలపై రేవంత్ సర్కార్ అక్రమంగా కేసులు పెడుతుందని ఆరోపించారు. అసలు కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేశారని ప్రశ్నించారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది, కేసు రిజిస్టర్ చేయండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అడిగినాడు చట్ట ప్రకారం. దానికే ఇవాళ నువ్వు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతాం వల్ల వందలాది మంది పోలీసుల్ని ఆయన ఇంటి మీదకి పంపించినాం. దాన్ని ప్రశ్నించినటువంటి హరీష్ రావు గారిని ఆయనను కూడా తీసుకొచ్చి వాళ్ళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి అణచివేత ధోరణి అవలంబిస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి. ముఖ్యమంత్రి నిర్వాకాన్ని కేటీఆర్, హరీష్ రావు అడుగడుగునా చీల్చి చెండాడుతున్నారని అన్నారు. కొందరు బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన తాము భయపడమన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమపై వందలాది కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు మధుసూదనాచారి. ఈ రకమైనటువంటి అణచివేత ద్వారా ఏదో చేయాలన్నటువంటి భ్రమల్లో బతుకుతా ఉన్నాడు. శిశుపాలనకి 100 తప్పుల తర్వాత ఏ శిక్ష పడ్డదో ఇవాళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్కు అటువంటి శిక్ష వేసేటువంటి రోజులు దగ్గర పడ్డాయనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు మా నాయకుల్ని, అది ఎవరైనా కూడా, ఏ కార్యకర్తను ఏ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసినా మేము భయపడే వాళ్ళం కాదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఒక్కొక్క నాయకుని మీద 100 కేసులున్నాయి. బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. గులాబీ నేతలకు అధికారం దూరమైన తర్వాత కార్యకర్తలు గుర్తుకు వచ్చారని అన్నారు కొండా సురేఖ. వాడేం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు. ఆ అసెంబ్లీలోకి వస్తేనో అరుస్తూ ఉంటాడు, ఎందుకు అరుస్తాడో తెలియదు. చప్పట్లకు వచ్చి డాన్సులు చేసే సంస్కృతి అంతకుముందు ఇందులో లేకుండా అసెంబ్లీలో పోడియం దగ్గరకు వచ్చి అరిసేవాళ్ళు. కానీ ఆ సంస్కృతిని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి హుజరాబాద్ ఎమ్మెల్యే. నేను అందరికీ చెప్తా ఉన్నాను, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు, మీకు ధైర్యం ఉంటే, మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయండి, డైరెక్ట్గా మీరు ఛాలెంజ్ చేయండి, డైరెక్ట్గా అడగండి, డైరెక్ట్గా సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అంతేగాని మరి ఎక్కడో దాచుకొని మాట్లాడి మళ్ళీ మేము ఏదన్నా రండి అబ్బా ఛాలెంజ్ కంటే ఎవడు ముందుకు రాడు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పోలీస్ స్టేషన్ కు ఎంతమందితో వెళ్తారన్నది పాడికి తెలియదా అని విమర్శించారు. మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం కోసమే కౌశిక్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బల్మూరి వెంకట్. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఏదైతే లాస్ట్ టైం అత్యధిక సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ, దాని తర్వాత అత్యధిక సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు వారు చేయలేకపోయినరో, ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక నిర్ణయాల వల్ల గ్రేటర్ హైదరాబాద్లో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కూడా అత్యధిక సీట్లు గెలిచి కైవసం చేసుకుంటుందనే ఉద్దేశంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వానిపైన కూడా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్టులు, పీఎస్ వద్ద ఆందోళన సంగతి కాస్త పక్కన పెడితే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.